గుడ్ మార్నింగ్. మమ్మీ దొండకాయ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. సడన్గా షూటింగ్ క్యాన్సిల్ అయింది. మనం పచ్చి కొబ్బరి వేయాలి. సో ఎండి కొబ్బరి వేస్తున్నాము, ఎందుకంటే కొబ్బరి కొడుతున్న చేయి పెయిన్ వస్తుంది. సో ఇంట్లో మగవాళ్ళు లేరు కదా, కందిపోతున్నాయి నా చేతులు, అందుకనే ఎండి కొబ్బరి వేస్తున్నాం. సో పచ్చి కొబ్బరి వేస్తేనే చాలా బాగుంటుంది అని చెప్తున్నాను నేను. సడన్గా షూటింగ్ క్యాన్సిల్ అయింది ఫ్రెండ్. అందులో ఏమో వర్షం పడద్దేమో అని క్యాన్సిల్ అయింది. రేపు ఉంది. సో నాకు సడన్గా జ్వరం రావడం, సడన్గా హెయిర్ వేయడం, ఇదన్నీ అవుతుంది. ఎందుకు అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు. సో అందుకనే మనం అల్లము ఉల్లిపాయలు బాగా బాయిల్ చేసి అది వాటర్ స్ప్రేలో వేసి హెయిర్కి అంతా పట్టిద్దాం. ఈరోజు సెలవు కదా, లేకపోతే సెలవు లేకపోతే చాలా పని ఉంది ఇంట్లో. ఇల్లు, పిల్లలు, వాషింగ్ మిషన్, బట్టలు. సో ఏం చేస్తాం ఫ్రెండ్. ఉమెన్ అంటేనే పెద్ద పెద్ద ప్రేమ. ఇంటి మదర్ అంటేనే పెద్ద, ఇంటికి ఒక పెద్ద దేశానికి ఇవ్వరాని. సో బయటకి వెళ్ళి జాబ్ చేసి వచ్చిన మగవాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అయితే ఇంట్లో ఉమెన్ కూడా మనం అంత రెస్పెక్ట్ ఇవ్వాలి. ఓకేనా? ఎందుకంటే ఆకలి అనగానే స్కూల్ నుంచి పిల్లలు, పొలం నుంచి మామయ్య, తాతయ్య, ఇంట్లో ఉంటే హస్బెండ్, నానమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ అందరికీ వేడిగా మంచిగా వండి పెడుతుంది. అందుకే కిచెన్కి ఇవ్వరాని ఎవరు అంటే నేను ఇంటి ఇల్లాలనే చెప్తాను. ఎందుకు చెప్తాను? అమ్మ, నాన్న, ఆవకాయ, రజని, ఎప్పటికీ బోర్కడు. ఫస్ట్ అందులో దొండకాయ ఫ్రై కూడా. సో ఇది ఒక 15 minutes బాయిల్ అయితే వడకట్టి చల్లగా అయిన తర్వాత వాటర్ స్ప్రేలో వేద్దాం. సంథింగ్ ఈజ్ దేర్ ఫ్రెండ్. ఎందుకు సడన్గా జ్వరం, ఎందుకు సడన్గా హెయిర్ కొంచెం ఊడి. అసలు నా అందానికి రహస్యం హెయిరే. నా హెయిర్ లేకపోతే నా ఫేస్లో లుక్కే ఉండదు. కానీ అఫ్కోర్స్ ఆటోమేటిక్ కొంచెమైనా బాగుంటాను కదా. సో ఫేస్ కూడా బాగుండాలి. ఫేస్ బట్టి హెయిర్కి లుక్ వెళ్ళిపోతుంది. సో నేను ఎవరిని, హెయిర్, డ్రెస్ టోటల్గా హెయిర్ స్టైలిష్. సో అందుకని చూద్దాం. వెల్కమ్ టు బ్యాక్ పూజా మందిరం.